ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 40ను పరిశీలిద్దాం. ఇందులో శ్రీకృష్ణుడు ప్రకృతి యొక్క 3 గుణాల ప్రభావం ఎంత సర్వవ్యాప్తమో వివరిస్తున్నాడు. మనుషుల నుండి దేవతల వరకు ఎవరూ ఈ ప్రభావం నుండి తప్పించుకోలేరని స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిః స్యాత్రిభిర్గుణైః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఈ భూమి మీద గాని స్వర్గలోకంలో దేవతలలో గాని ప్రకృతి నుండి పుట్టిన 3 గుణాల నుండి పూర్తిగా విముక్తి పొందిన ప్రాణి ఎవరూ లేరు. సృష్టిలోని ప్రతి జీవి సత్వ, రజో, తమో గుణాల మిశ్రమంతోనే ఉంటుంది. మన చర్యలను ఈ గుణాలే ప్రభావితం చేస్తాయి. దేవతలు కూడా దీనికి అతీతులు కారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనమందరం ప్రకృతి నియమాలకు బద్ధులమేనని గుర్తుచేస్తుంది. ఇది మనలోని అహంకారాన్ని తగ్గిస్తుంది. మన ప్రవర్తనకు కారణం ఈ గుణాల ప్రభావమేనని అర్థం చేసుకున్నప్పుడు మనల్ని మనం నిష్పాక్షికంగా చూసుకోగలుగుతాము. ఇది ఆధ్యాత్మిక పురోగతికి మొదటి మెట్టు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన ఆలోచనలను, చేతలను గమనిస్తూ ఏ గుణం మనపై ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలి. ఇతరుల ప్రవర్తనను చూసి వారిని నిందించకుండా అది గుణాల ప్రభావమని అర్థం చేసుకోవాలి. సత్వగుణాన్ని పెంచుకుంటూ భగవంతునిపై భక్తితో ఈ గుణాలను దాటి శాంతిని పొందడానికి ప్రయత్నించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.